మీరు ఇప్పటికే చాలా చెప్పడం జరిగింది. మీరు వినకపోతే నేను నీళ్ళు వేసేస్తాను, తర్వాత ఇబ్బంది పడతారు. వద్దు ఇక్కడ కాల్ చేయొద్దు, కొంపలోకి వెళ్ళిపోండి. మీకు ఏంటంటే కొంపలో చూసుకోండి. ఇక్కడ జర్నలిస్ట్ మీద అటాక్ జరిగింది, నాకు మాట్లాడడం జరిగింది. నా మీద ఇక్కడ కాల్ చేస్తున్నారు మీరు, కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోండి. ఈ నాటకాలు తెగద్దు, వద్దు వెళ్ళిపోండి. ఎప్పటికే మీ సీఎం గారు ఇబ్బంది పడుతున్నారు అతని ఫ్యామిలీ ఇష్యూల్లో వాటిల్లో. మీరు ఇక్కడ యాక్టింగ్ చేయొద్దు, లోపలికి పోండి. అదే ఇక్కడ ఎవరికి టీవీలో ఉన్నాయి, ఎవరికి చూసుకోవచ్చు. ఇక్కడ బయట సొల్లేసి మా చిరాగా రప్పించొద్దు. 5 నిమిషాలు ఖాళీ అయితే తన్నుకు చేస్తున్నారు ఇక్కడ సందులో. ప్రతిదీ వీడియోలు తీసుకోమంటారు మాకు. ఇక్కడ బయట ఎందుకు కూర్చోసి వస్తున్నాను, ఏం చెప్తాను. మీరు లోపలండి, లోపలండి. బయట తీసుకుని కాల్ ఎందుకు చేస్తున్నాను అడుగుతున్నాను నేను. వద్దు, కష్టం సుఖం ఏం లేదు. అయితే అటు వెళ్ళిపో, ఆవిడ దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడికి ఎందుకు రావడం, అడుగుచ్చు అడుగుచ్చింది కదా, అడుకో. నీ గొమ్మ నాటకాలు తెగుతున్నాడు, అడుగుచ్చి కోవాలి తెగుతున్నాడు. ఎంతవరకు అది యాక్టింగ్ చేసి నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. పిచ్చి పిచ్చి చేస్తావు తెగుతున్నాడు. ఎవరు ఇక్కడ పిచ్చి పిచ్చి చేస్తావు. సీఏ ఏమో మాట్లాడింది కూర్చొని ముసుకున్నాడు. ఇక్కడ గోల్ ఎందుకు చేస్తున్నావు, నాకు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా అంటున్నా నేను. జర్నలిస్ట్కి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు? జర్నలిస్ట్కి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు? ఇక్కడ ఎందుకు సౌండ్ చేస్తున్నారు? ఎంతవరకు ఆవిడ కూర్చొని సామాన్లు కట్ చేసింది, ఇప్పుడు నువ్వు కట్ చేస్తున్నావు. వద్దు, లోపలికి వెళ్ళిపో. లోపలికి వచ్చేస్తాను, లోపల పట్టుకెళ్ళి మాట్లాడుకో. మీ ఫ్యామిలీ మెంబర్ పట్టుకెళ్ళి లోపల మాట్లాడుకో. కొంపలో కూర్చొని మాట్లాడుకోండి, కష్టంగా చెప్పుకోండి. మీ సీఎం నా సంక్రాంతికి ఇచ్చారో, మీ సీఎం ఎవడో వస్తాడో నెక్స్ట్ మాట్లాడుకుని కూర్చొని మాట్లాడుకోండి. లోపల కూర్చొని నేను అదే అడుగుతున్నాను, లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి అంటున్నాను. అవును, లోపల పట్టుకెళ్ళి మాట్లాడుకో. మీ ఫ్యామిలీ మెంబరే కదా ఆవిడ. లేదు నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు. ఇక్కడ ఎందుకు కావాలి? రోడ్డు మీద కావాలి ఎందుకు? రోడ్డు మీద లోపలికి వెళ్ళు. పిచ్చి అంతా లోపలికి వెళ్ళి. సీఏ కంప్లైంట్ అవ్వదు, నువ్వు ఊరుకుంటా అనుకుంటా. ఎవడు కొమ్మ నాటకాలు ఇందులో లోపలికి వెళ్ళి. నాటకాలు ఇందులో సీఎం పేలని కబులు ఇంకా మీరు నీకు ఇష్టం కబులు 100 ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తాను ఇప్పుడు. నేను ఫోన్ చేస్తాను. ఆడి వీడియోలు పోతున్నాను. ఇందులో పెట్టిన వీడియో పోయింది. ఇందులో వార్నింగ్ పెట్టిన వీడియో పోయింది. ఇందులో వీడియో పోయింది. చెప్పు చెప్పు ఏం భయం చెప్పు చెప్పు. సీఐ మీద కంప్లైంట్ పెడితే సీఐ ఎందుకు కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి చెప్పాలి. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయాలి సీఐ చెప్పాలి. ఇప్పుడు 2 సార్లు మాట్లాడడం జరిగింది మీద చెప్పాలి. ఎవడి పిలుస్తావు, ఏం పిలుస్తుంది వాడు ఫోన్ చేసిన వాళ్ళు నువ్వు చెప్పు. ఆవిడ ఆ రికార్డులు కూడా వీడియోలు పోతున్నా వాళ్ళు వెళ్తావు. ఏం చెప్తావు చెప్పాలి. ఇప్పుడు ఈ సొంతలో ఎక్కడ ఎందుకు మీరు నాడు కూర్చున్నారు? ఈ మూడు కొంపల్లో ఎందుకున్నారు చెప్పాలి నాకు. ఈ 3 కొంపల్లో ఎందుకు కూర్చుని కాల్ తెగుతున్నాడు సొంతలో? ఈ 3 కొంపల్లో ఎందుకు కాల్ చేసిన సొంతలో చెప్పాలి. జర్నలిస్ట్ ఫోటో కూడా పెట్టాను. ఏం చెప్తున్నాడు కదా ఆ ఫోటో ఏం చెప్పి ఏం చెప్తావు? కొంపలకి వెళ్ళి మాడుకొని కాల్ చెప్తున్నాడే. కొంపలకి వెళ్ళి మాడుకోమన్నా మీ ఫ్యామిలీ మెంబర్ ఒప్పటికి వెళ్ళాలి మాడుకో. చెప్పు సీఎం గురించి చెప్తా, సీఎం గురించి ఏం చెప్పు చెప్పు. ఇప్పుడు మీరే కాల్ తెగుతున్నారు, మరి వాళ్ళు ముగ్గురు ఎందుకు కూర్చున్నాడు ఇక్కడ మీరే? వద్దు నాటకాలు ఏం వద్దు. లోపలికి వెళ్ళి కూర్చొని మాడుకో. ఏం మాడుకో, టీవీ ఉంది కూర్చొని చూసుకో. లోపలికి టీవీ కూర్చొని ఏం చూసుకొని చూసుకో. అలాగే సీఎం పిల్లలు నాశనం చేస్తారు. ఊరు మొత్తం కలిపి మాఫియా అన్నారు. నేను ఆన్లైన్లో పెట్టాను. నా మీద మాట్లాడడం చేశారు 3 సార్లు. సీఏ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ ఎందుకు రాలేదు సీఎం సీఎం అడిగాను నేను. నాటకాలు తగ్గుతున్నావు. నేను అందుకే అడుగుతున్నావు. లోపలికి వెళ్ళి కూర్చో. నాటకాలు తగ్గే ఇక్కడ నేను అదే అన్నా. నువ్వు నాటకాలు తక్కువ. ఎవడో 5 ఇచ్చాడు 10 ఇచ్చాడు రోడ్డు మీద బూత్ బాల్ చేయడం కాదు. ఎవడో 5 ఇచ్చాడు 10 రోడ్డు మీద బూత్ బాల్ చేయకూడదు. లోపల పో, కొంపలో పో. కొంప ఉంది కదా పిలుస్తున్నావు కాదు. లోపలికి వెళ్ళి సిగ్గు లేకుండా తయారు ముసిలే. లోపలికి వెళ్ళి మరి నువ్వు పోతుందే సిగ్గా నీకు. నువ్వు వేస్తావు ఎందుకు ఖచ్చితంగా ఎప్పుడో పోతున్నాడు. నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో పోతున్నాడు. నేను ఎప్పుడేస్తాను ఏం మాడుకుంటారా ఇక్కడ? ఏం మాడుకుంటారు? సీఎం బెల్లం నాశనం తెలుసా? అలాగే సీఎం బెల్లం నాశనం తెలుసా? వద్దు సీఎం బెల్లం నాశనం ఏంటో తెలుసా? ఎవరింటి దగ్గర ఉంటావా? నేను ఇంట్లో రాయితీ రాస్తున్నాను. నేను అట్లా అంటాను పుచ్చుకోండి. సీఎం మాట్లాడడం చేస్తే ఎందుకుంటున్నారు? సీఎం మాట్లాడడం చేస్తే ఎందుకుంటున్నారు నాకు తెలియాలి. సీఎం మాట్లాడడం చేస్తే ఎందుకుంటున్నారో నాకు తెలియాలి. నాటకాలు ఏంటిరా మీరు? సీఎం మాట్లాడడం చేస్తే ఎందుకుంటున్నారో నాకు చెప్తాడు. చెప్పాలి. ఎవడు సీఎం మాట్లాడడం చేస్తే ఎందుకున్నాడు చెప్పాలి. సీఎం మాట్లాడడం చేస్తే ఎందుకున్నాడు చెప్పాలి.
చెప్పు. సిఐ మాట్లాడింది చెప్తే ఎందుకు ఊరుకున్నాడు? 3 సార్లు మాట్లాడింది, 3 సార్లు వాడు ఫోన్ చేస్తాడు, వాడు ఫోన్ చేస్తాడు. రావాలి ఇప్పుడు ఎవరు తెలియదు నాకు చెప్పాలి. ఎవరు తెలియదు చెప్పాలి. ఇదేంది ఎవరు తెలియదు చెప్పాలి. ఇప్పుడు ఎవరు తెలియదు చెప్పాలి నాకు. ఇక్కడ ఎందుకు కాల్ దగ్గర చెప్పాలి మీరు? వాడు ఫోన్ చేస్తాడు, వాడు ఫోన్ చేస్తే ఎందుకు రెస్పాండ్ అవ్వడు? సిఐ ఎందుకు రెస్పాండ్ అవ్వడు? సిఐ ఎందుకు కాల్ తెలుస్తున్నారు మీరు? ఇక్కడ ఎవరు తెలియదు చెప్పాలి నాకు. ఇదే జర్నలిస్ట్ ఎవరు తెలియదు, ఇది నేను జర్నలిస్ట్ అని ఎవరు తెలియదు. ఇక్కడ ఎందుకు కాల్ దిగుతున్నాడు ఈ ఊళ్ళో? ఇప్పుడు నేను జర్నలిస్ట్ అని ఎవరు తెలియదు చెప్పాలి. ఇక్కడ గోల్ దిగుతున్నారు 24 గంటలు. అలాగే ఇక్కడ గోల్ దిగుతున్నాడు. రోడ్డు మీద ఖాళీ రోడ్లో హార్న్ కొడిపోతున్నాడు. ఎవడు పడతాడు? ఎందుకు ఖాళీ రోడ్లో హార్న్ కొడుతున్నాడు? ఎవరు అడగట్లేదు. చెప్పాలి, మీరు నాకు చెప్పాలి, నేను వింటాను. ఖాళీ రోడ్లో ఎందుకు కూర్చొని కాల్ దిగుతున్నారు? ఇక్కడ నా కొమ్మ ముందు అమ్ముకుని కూర్చున్నారు. 3 నా కొమ్మల ముందే గోల్ దిగుతున్నారు 24 గంటలు. కొమ్మలని పక్కన రావట్లేదు. ఉద్యోగం కూడా చేయలేదు. ఉద్యోగం కూడా చేయాలి, హార్న్లు కొడుకొని. ఇప్పుడు సీఎం మీద కంప్లైంట్ పెట్టారు. సీఐ ఎందుకు కూర్చున్నారో తెలియాలి. ఆవిడ కూడా ఉంది మటర్ చేసినప్పుడు. మాట్లాడించాను ఆవిడ కూడా ఉంది. ఇక్కడ ఎందుకు కూరుకున్నారు? సీఐ ఎందుకు కూరుకున్నాడు? కంప్లైంట్ వచ్చాక ఎఫ్ఐఆర్ ఎందుకు రాదు? అదే సీఎం పోదాం, మరి పంటలు పోదాం, మరి సీఎం పోదాం, మళ్ళీ కోరుకోవడం సీఎం పోదాం. నేను వాడు ఫోన్ చేస్తే పడుచుకోలేదు. బోనాడు ఫోన్ చేసి పడుచుకోలేదు. బోనాడు ఫోన్ చేసి ఎందుకు పడుచుకోవాలి? సీఐ ఎందుకు పడుచుకోలేదు తెలియదు. సీఎం పోదాం మళ్ళీ. నాగలించాడు ఎవడు రాకుండా రావాలి. ఎవడు రావాలి? సీఎం అలాగే చేస్తాడు. సీఎం పిల్లలు అందరికీ చేస్తాడు. సీఎం పిల్లలు అందరికీ చేస్తాడు. సీఎం పిల్లలు ఏం చేస్తాడు? సీఎం పిల్లలు ఏం చేస్తే చెప్పాలి. అదే అప్పుడు ఏం చేస్తాడు చెప్పాలి. మీరు ఇంత దగ్గర బుద్ధులు మాడుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి. కొంపలోకి వెళ్ళండి మాట్లాడుతుంది. ఇక్కడ ఊరి మీద రోడ్డు మీద కూర్చున్నారు. రోడ్డు మీద కూర్చొని కొంపలోకి వెళ్ళి గోపులు చెప్తున్నాడు. కొంపలోకి వెళ్ళరా? ఎవరికి ఆ టీవీ ఉందా? అదే ఎవరికి ఆ టీవీ ఉంది, ఎవరికి ఆ ఫోన్లో ఉన్నాయి. కొంప బయట ముందు ఎదుగు కూర్చొని వచ్చి ఓ జర్నలిస్ట్ మాట్లాడడం జరిగింది. పడుచుకోలేదు. ఆవిడ కూడా తెలుసు మాట్లాడడం జరిగింది. సీఏ ఊరుకున్నాడు. ఎన్నో నాటకాలు తింటాడు. కొంపకు 3 పక్కలు చుట్టేశారు. 3 పక్కల గోల్ తింటాడు 24 గంటలు. బయట ఉద్యోగం పోనవట్లేదు. ఇక్కడ గోల్ తింటే బయట ఎక్కడికి వెళ్ళగలం? బయట వాళ్ళు ఆలు కూడా పోతున్నారు. ఒకడు ఎవరు ఆరు కూడా ఎవరికి తెలియదంట. పైన రాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ గోల్ తింటే ఇక్కడ నేను నీరేసా, నేను వదలని చెప్పి అందులో ఎందుకు కూర్చున్నారు చెప్పాలి. ఇప్పుడు సీఏ రావాలి వస్తాడని తెలియదు. సీఏ రప్పించండి. ఇప్పుడు సీఏ రావాలి. సీఏ రావాలి మాట్లాడింది జరిగింది. ఎందుకు చెప్తాడు? సీఐ మీద సీఏ ఎందుకు 3 సార్లు మాట్లాడింది. 3 సార్లు మాట్లాడింది సీఏ ఎందుకు చెప్తాను. ఆ సీఏ జిడి బాబు ఎందుకు చెప్తాడు? శంకరపట్ల బాగా సిపిగా ఎందుకు చెప్తాను. సిపి శంకరపట్ల బాగా ఎందుకు చెప్తాను. నాతో ఎందుకు వచ్చాడు? నాతో ఎందుకు వచ్చాడు? అంబానీ తీసుకొచ్చాడు నాతో. ఇప్పుడు ఏం జరిగింది చెప్తాడండి. జర్నలిస్ట్ ఎవరు తెలియదు. ఆ ఫోటో అంటించి నాటకాలు తింటాడు. ఫోటో అంటించాడు. నాటకాలు ఎవరు నాటకాలు తెలియదు. ఆ ఫోటో ఎవరు చూడలేదండి. జర్నలిస్ట్ ఇప్పుడు జర్నలిస్ట్ ఫోటో ఎవరు చూడలేదంటాడు. ఈ ఫోటో ఎవరు చూడలేదు జర్నలిస్ట్ తెలియదు. ఇక్కడ ఈ ఫోటో జర్నలిస్ట్ ఎవరు తెలియదు. చాలా రండి. సిపి వస్తాడు, సీఏ వస్తున్నా తెలియదు. సిపి వస్తాడు, సీఏ వస్తున్నా తెలియదు. అదే సిపి వస్తాడు, సీఏ వస్తున్నా తెలియదు. ఊరు ఎవడుస్తాడు చెప్పాలి. సీఏ ఎవడొస్తాడు? జిడి బాబు ఏం చేస్తాడు? మధ్యాహ్నం చేస్తే జిడి బాబు ఏం చేస్తాడు? సిపి చంద్రబాబు ఏం చేస్తాడు? నాతో నుంచి ఎందుకు తీసుకొచ్చాడు? అక్కడికి ఎవరి దగ్గర నాటకాలు తింటారు మీరు? కొంపలకి వెళ్ళమంటే ఆవిడేమో ముస్లిం నుంచి ఆవిడ చెప్తున్నారు. అప్పటికి వాళ్ళు అప్పటికి ఏం చెప్తున్నారు? లోపల పోయి చెప్తున్నారు వాళ్ళు. అయినా గొడవకు వస్తుంది ముసలి. అంటే వీళ్ళేమో కావాలి తింటాడు ఎడుతుందో. ఇక్కడ ఏముంది ఎవరు తెలియదు. ఇప్పుడు ఎటువంటి జర్నలిస్ట్ అని చెప్పి ఫోటో పెట్టింది నాటకాలు తింటున్నాడు. ఇక్కడ జర్నలిస్ట్ ఫోటో చేసి నాటకాలు తిరిగాడు. ఇది నా వెబ్సైట్, ఇది నా వెబ్సైట్. ఇది ఎవరు తెలియదు చెప్పాలి. ఇప్పుడు నీ జర్నలిస్ట్ ఎవరు తెలియదు చెప్పాలి. ఇక్కడ నుంచి జర్నలిస్ట్ అని ఎవరు తెలియదు. ఇప్పుడు జర్నలిస్ట్ ఇక్కడ కావాలని గొడవ తింటున్నాడు. 3 ఇప్పటికే వాళ్ళు ఫోన్ చేసి పెట్టుకోలేదు. సిపి ఇక్కడ శంకరపట్ల బాగా సిఐ ఎవరు జేడీ బాబు. ఇక్కడ సీఐ జేడీ బాబు ఎవరికి తెలియదు చెప్పాలి. ఇక్కడ నుంచి జర్నలిస్ట్ ఇవ్వండి ఫోటో. ఇది ఈ ఫోటో ఎవరికి తెలియదు. ఇక్కడ నేను నాటకాలు దించిన ఫోటో పెట్టింది. ఫోటో నాటకాలు దించిన పెట్టింది. ఇప్పుడు ఎవరికి తెలియదు చెప్పాలి. ఆల్రెడీ ఏ వీడియోగా వీడియో పోతున్నాయి వెబ్సైట్లో. ఆ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు వీడియో పోతుంది. ఎవరి దగ్గర నాటకాలు దించారు? ఇప్పుడు జర్నలిస్ట్ అని ఎవరు తెలియదు అంటారు. ఇక్కడ జర్నలిస్ట్ అని ఎవరు తెలియదు అంటారు చెప్పాలి. ఇక్కడ సీఐ తెలియదు అంటారు. సిపి తెలియదు ఎవరు తెలియదు. 3 సార్లు మాట్లాడడం జరిగింది ఇక్కడే మాకు. సిపిఐ కావాలంటే 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు. వనాడు ఫోన్ కంప్లైంట్ ఇస్తున్నాడు. జీడి బాబు ఇక్కడ సీఐ. సిపి శంకరపట్ల బాగా వచ్చాయి. ఇష్యూ చాలా పెద్దది. ఇక్కడ 3 కలిసి నాటకాలు ఇంక ఊరుకుంటారా? 3 కొంపల్లో అప్పటికి ఫోటో పెట్టింది జర్నలిస్ట్ అని. నాటకాలు దిగుతున్నాడు తొందరగా. ఎవరికి తెలియదు అంటారు. ఇప్పుడు ఇష్యూ అంత పెద్ద అయింది. అది సీఎం ఎన్ని రోజులు ఊరుకుంటాడు. ఇప్పుడు సీఐ తెలియదంటారా? సిపి తెలియదు. వనాడు ఫోన్ ఇచ్చి ఊరుకుంటాడు. ఇప్పుడు వనాడు కూడా చెప్పాలి కదా. వనాడు ఇక్కడ కూడా పోయినాయి.
బంపింగ్ ఛానల్ టాకింగ్ టాక్ 1 యూట్యూబ్లో టాకింగ్ టాక్ 1 గుర్తొచ్చింది. ఇప్పుడు ఎవడు తెలియదు అంటాడు, ఆడి వెబ్సైట్లో పోతున్నాను ఏది ఆపగలరా ప్రయత్నించమన్నా నేను కూడా. ఎందుకంటే లాస్ట్ టైం కాదు మిస్ అవ్వడానికి, ఈసారి మిస్ అయ్యే అవకాశం కూడా లేదు. 16 సంవత్సరాల ముందు మిస్ అయింది అది, అప్పుడు ఇలా చేస్తాను. ఈసారి మిస్ అయ్యే అవకాశం కూడా లేదు, ఎందుకంటే సీఏ ఇరుక్కున్నాడు, సిపిఐ ఇరుక్కున్నాడు, సీఎంని స్మాష్ చేశారు మీరు. ఇప్పుడు ఎవడు మిస్ అవ్వగలరు, ఎక్కడ మిస్ అవ్వగలరు నేను చూస్తాను. లాస్ట్ టైం కాదు మిస్ అవ్వడానికి, ఈసారి ఎవడు మిస్ అవ్వగలరు చూస్తాను నేను. 16 సంవత్సరాల ముందే మిస్ అయ్యారు మీరు, ఇప్పుడు ఎవడు మిస్ అవ్వాలని చూస్తాను. ఇప్పటికీ నేను ధైర్యంగా చెప్తాను, ఏం మాయం చేయగలరు మాయం చేయండి. ఆల్రెడీ పోతున్న వెబ్సైట్లో ఎవడు కానీ డౌన్లోడ్ చేసుకున్నాడు అక్కడ. ఏంది లాస్ట్ టైం కాదు నేను తెలియపోవడానికి, ఇప్పుడు మొత్తం అంతా తెలిసిపోయింది నేనండి. ఆల్రెడీ ఎవడు కానీ డౌన్లోడ్ చేసుకున్నాను ఇంటర్నేషనల్లో. ఎవడు మిస్ అవ్వగలరు నేను చూస్తాను. అంటే ఊరు ఏం చెప్తా తెలియాలి. ఇక్కడ వెబ్సైట్ తెలియదు అంటారా, ఫోటో తెలియదు అంటారా, ఆ జర్నలిస్ట్ ఎవడు తెలియదు అంటారు చెప్పాలి. ఇప్పుడు ఎవడు తెలియదు అంటారు జర్నలిస్ట్, ఇగో ఫోటో ఎవడు చెప్తాడు. ఇక్కడ ఎవడు తెలియదు అంటారా తెలియాలి. ఏది లాస్ట్ టైం కాదు మిస్ అవ్వడానికి, ఈసారి ఎవడు మిస్ అవ్వడానికి చూస్తాను. 16 సంవత్సరాల ముందే మిస్ అయింది అది, ఈసారి కూడా మిస్ అయ్యే అవకాశం కూడా లేదు. ఈసారి కూడా మిస్ అయ్యే అవకాశం కూడా ఎప్పుడు కూడా డౌన్లోడ్ అయిపోతున్నాడు. ఇంటర్నేషనల్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది, ఎవడు మిస్ అవ్వడా. ఎవడు తెలియదు అంటే తెలియాలి. ఎందుకు ఆయన ఇచ్చాడు ఫోటోస్, లాస్ట్ టైం ఫోటోస్ స్టిక్కర్ పీకేశారు, స్టిక్కర్ పీకేశారు, మేకలు కూడా ఉంచాను కదా. మీరు నాటకాలు మేకలు కూడా ఉంచారు అది. ఫస్ట్ ఇయర్ స్టిక్కర్ పీకేసినారు స్టిక్కర్. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పాలి, సిఏ ఏం చెప్తారు చెప్పాలి, సిడి బాబు సిఏ ఏం చెప్తారు చెప్పాలి. జీడి బాబుని ఎందుకు తెచ్చారు అరకు నుంచి, అరకు నుంచి జీడి బాబుని తెచ్చారు, నార్త్ నుంచి శేఖరపట్ల భగత్ తెచ్చారు సిపిగా. మీ 3 కొంపల్లో ఏం చెప్తారు చెప్పాలి. సందులో ఎవడికి తెలియదంటారా చెప్పాలి. సీఎం పరువు తీసిన విషయం తెలియదంటారా, నేను జర్నలిస్ట్ తెలియదంటారా, లేదా లాస్ట్ టైం మిస్ అయినట్టు ఈసారి మిస్ అవుతా అనుకున్నాను చెప్పాలి. అంటే ప్రత్యేకించి మా అమ్మ ముందు కూర్చొని కబుర్లు లెంగుతుంది ఓర్దని నేను అప్పటికీ చెప్పాను, లోపలికి వెళ్ళిపోవాలి 3 సార్లు, అది కూడా ఆడి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కూడా పోతుడు, ఎవడు ఎక్కడ తప్పించుకోకుండా నేను చూస్తాను. ఎప్పటికప్పుడే డౌన్లోడ్ చేస్తారు ఆన్లైన్లో. లాస్ట్ టైం కదా కంప్లైంట్ నువ్వు ఇవ్వడండి, ఆవిడ నేను ఇచ్చిన దిక్కులేదా, ఎవరికి దిక్కుమట్లేదు ఈ ఊర్లో కదా దేశంలో సంఘం అయిపోయింది. చీఫ్ జస్టిస్ దగ్గర మాయైపోయాడు చంటూరి ధనుంజయ్. కలకత్తాలో రేప్ కేసులు నేను కాదు బయలాజికల్ సిస్టమ్ తీసి పాడదంగారండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మీరేమో గల్లీ కబులు చెప్తున్నాడు అదేరా. ఇంటర్నేషనల్ ఉన్నాడు నేను జర్నలిస్ట్గా, గల్లీ కబులు అదే రంగడం కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవడు వస్తాడో తెలియాలి నాకు, సీఏ ఎందుకు రాడో తెలియాలి. మాట్లాడడం జరిగితే 3 సార్లు మాట్లాడడం జరిగింది నా మీద. 3 సార్లు సీఏ 3 సార్లు మాట్లాడడం జరిగింది. ఎందుకు కూర్చున్నాడు సీఏ. జీడి బాబుని ఎందుకు తీసుకొచ్చారు అరకు నుంచి ప్రత్యేకించి ఇక్కడికి, అరకు నుంచి ప్రత్యేకంగా ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు ఊరుకుంటున్నారు మీరు. ఖాళీ రోడ్లో హార్న్ కొడితే మీ సొంతలో ఎందుకు ఊరుకుంటున్నారో కూడా తెలియాలి. ఎన్ని రోజులు తప్పించుకోగలరో చూస్తాను నేను చెప్తా. మీరు ఎన్ని రోజులు తప్పించుకోగలరు ట్రై చేయండి. సీఎం సంక్రాంతి అయిపోయాడు, ఎవడు ఊరుకుంటాడు నేను చూస్తాను. ఆల్రెడీ అంబానీ మీద గట్టిగా ప్రెషర్ పడుతుంది ఇంటర్నేషనల్ వాడి మీద. అయిపోయినాయి మీ సీన్లన్నీ, కరోనా ఇచ్చొచ్చు అప్పుడే పోయినాయి, ఇప్పుడు ఇంకేం లేవు, ఎవడు మిగిలే అవకాశం కూడా లేదు. కొత్త ఛానల్ కొత్త గవర్నమెంట్ మారినప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి. లాస్ట్ టైం 10,000 ఇచ్చారు, ఈసారి ఇవ్వలేడు విషయం. మొత్తం డబ్బు మా డబ్బు పోయినారు అందరూ మాఫియా వాళ్ళు, ఒక్కడు కూడా మిగిలే అవకాశం కూడా లేదు. నెక్స్ట్ లేదు చెప్తున్నాగా ట్రై చేయండి. మీ సీఐకే చెప్తారో సిపికే చెప్తారో ఎవరికి చెప్తా తెలియాలి. జీడి బాబు ఎందుకు గుద్దామని వచ్చి చెప్తాడు. ఇక్కడ 3 సార్లు మాట్లాడడం చేస్తే ఎందుకు రిజిస్టర్డ్ కేసు ఎఫ్ఐఆర్ ఎందుకు రాడాడు, ఇన్వెస్టిగేషన్ చేయలేడు. మాట్లాడడం జరిగితే 3 సార్లు మాట్లాడడం జరిగింది, ఎందుకు ఇచ్చాడు ఎఫ్ఐఆర్ ఎందుకు రాడాడు. కొంపలో 3 పక్కల నాటకాలు ఆడుతుంది ఇక్కడ. కొంపలో 3 పక్కల ఎందుకు నాటకాలు, ఎఫ్ఐఆర్ ఎందుకు రాడాడు, ఎందుకు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడాడు. మాట్లాడడం చేస్తే చచ్చిపోతే వదిలేస్తారు, మాట్లాడడం చేస్తే జర్నలిస్ట్ని చెప్పేస్తారా మీరు. ఎవడు ఎందుకు రావడం నుంచి వస్తాను, ఎఫ్ఐఆర్ ఎందుకు రాడాడు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం కేసు. సిఏ సిపి నాతో నుంచి తీసుకొచ్చాడు శేఖరపట్ల భగత్ని. ఎవరితో నాటకాలు తెగుతాడు, ఏ నాటకాలు నేను చూస్తాను. అదే ఎవడు తగులుతుంది, ఎందుకు తగులుతుందో లాస్ట్ మాట్లాడడం చేస్తాడు, ఏదో తగులుతుందని. ఇప్పుడు మళ్ళీ తగులుతుంది అన్నారు, ఎవడు చెప్పాలి. ఎవడు బోట్లు సంపాదిస్తున్నారో ఎందుకు బోటు వాంట వదిలేస్తాడు. బోటు వాంట సీసీ కెమెరా పెట్టి మళ్ళీ చూస్తాడు, ఎవడు ఏ చేప పడిపోతున్నాడు, ఎవడు ఎలా సంపాదిస్తున్నాడు చెప్తాడు. ఎవరితో నాటకాలు ఇంకా ఎవడు ఎక్కడ డబ్బులు వచ్చినాయి. ఇక్కడ ప్రత్యేకించి ఒకరిది బొప్పాసు ఇవి ఏది పెడతాం 100 200 సంవత్సరాలు కూడా వేస్తున్నారు ఈ సందులో అంటే ఎవడు చెప్తాడు. ఈ ఫోటో ఎవడు చూడలేదంటాడు జర్నలిస్ట్ అని. నేను జర్నలిస్ట్ అని ఫోటో ఎవడు చూడలేదంటాడు ఈ సందులో. ఇప్పుడు ఎంతమంది తెలియదు అంటో చెప్పాలి. ఇక్కడ జర్నలిస్ట్ అని ఎందుకు తెలియదు, ఇక్కడ ఈ సందులో ఈ గోలైంది. వెళ్ళిపోవడం కాదు బ్రదర్, ఇక్కడ పెద్ద పెద్ద రైలు జరుగుతున్నాయి. అదే బ్రదర్ ఇక్కడ చూసినావా జర్నలిస్ట్ అని చెప్పి ఇక్కడ గోల చెందుతున్నారు. This is the way people are act smart and we'll see this. Who could escape? సిఐగా చెప్తారో సిపిగా చెప్తారో ఏం చెప్తారో. సిఐ ఎన్ని రోజులు ఊరుకుంటాడు, సిపి ఎన్ని రోజులు ఊరుకుంటాడు. ఆ మర్డర్ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేడు, ఎఫ్ఐఆర్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తాడు.
అదే బ్రదర్ నువ్వు ఇసిరే తప్పులే లేదు ఇసిరే బ్రదర్ చెప్తాడు ఇసిరేమంటా బ్రదర్ ఇసిరేమంటా బ్రదర్ అచ్చా నువ్వు భయపడతాడు నువ్వు ఇసిరేటందుకా అదే 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 నువ్వు ఇస్తే చూస్తాడు ఇప్పుడు సిబిఐ ఏం చెప్తాడో ఊళ్ళో ఏం చెప్తారో ఏముందో